కానీ వేదాల నుంచి కానీ గురువు స్థానం తల్లి తండ్రి తర్వాత గురువుదే. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ అంటారు. కానీ సహోదర దేవో భవను, సహోదరి దేవో భవను, మిత్రుదేవో భవను అనరు. దాన్ని బట్టి ఆలోచన చేస్తే మనకు సమాజంలో కానీ చరిత్రలో కానీ ఉపాధ్యాయుడికి ఎంత అత్యున్నత స్థానం ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాన్ని కానీ రాబోయేటటువంటి సంక్షేమ రాజ్యాన్ని కానీ ఇవన్నీ కూడా చేయాలి అంటే మీ బడే పునాది. ఆ పునాది లేకుండా ఎన్ని నిర్మించినా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పునాది లేనటువంటి బిల్డింగ్ అవుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి అమ్మ ఆదర్శ పాఠశాలల అనేటటువంటి కమిటీలు వేసుకొని అన్ని కూడా అవస్థాపన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాలికలకి కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా బాయ్స్కి సంబంధించి 1:40 నిబంధనల ప్రకారం టాయిలెట్స్ కానీ, మిగతా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, కిచెన్ షెడ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా కార్పొరేట్ కళాశాలలకి పాఠశాలలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇవన్నీ కూడా చేస్తున్న దేనికి అంటే మనం ఇదివరకు ఆర్య సమాజ్ స్థాపకుడు దయానంద సరస్వతి కమ్ బ్యాక్ టు వేదాస్ అన్నారు. సో ఇప్పుడు కమ్ బ్యాక్ టు స్కూల్స్ లాగా మనం ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేసే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.